మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్దనైతే మనం ఉన్నామండి. సో ఈ రోజు ఇక్కడ రీలే నిరాహార అయితే దీక్ష చేపట్టారు. చాలా అధిక సంఖ్యలో అయితే ఆసాములు కార్మికులు అయితే వచ్చారు. సో పవర్ లూమ్ సమస్యల పైన అయితే వీళ్ళైతే నిరాహార దీక్ష చేస్తున్నారు. మాకు సబ్సిడీ రావట్లేదు, తర్వాత ఉచిత విద్యుత్ కూడా రావట్లేదు. సో మాకైతే అవన్నీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మాకు అసలు పని కూడా లేదు. ఎలా పని చేసుకుని మేము బ్రతకాలి, మా ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి ఉందని చెప్పేసి అయితే సమస్యలు క్లియర్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ రీలే నిరాహార అయితే దీక్ష చేపట్టారు. సో ఆ సందర్భంగా మనం అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చాలా మంది ఆసాములు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో రాణి రుద్రమ గారు కూడా ఉన్నారు. సో ఒకసారి మనం వారితో కూడా మనం మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. నమస్తే. చెప్పండి, రీలే నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు. దాని గురించి చూడండి, ఇక్కడ చాలా మంది నేత కార్మికులు బలవుతున్నారు, పని లేక రోడ్డున పడుతున్నారు. సో దాని గురించి మరి మీరేమంటారు? ఇవాళ సిరిసిల్ల విషయం చూసుకుంటే గనుక గత 14-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారు, వారి ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా ఉన్నా కూడా ఆ 10 సంవత్సరాల కాలంలో కూడా కేవలం ఒక బతుకమ్మ చీరలు ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారాన్ని గతంలో చూపించినారు తప్ప ఏ శాశ్వత పరిష్కారాన్ని కూడా నేతన్నలకు ఉపాధి కల్పించేటటువంటి దిశగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము చేయలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అటు దిశగా ఆలోచించట్లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు కూడా ఒకటే డిమాండ్ చేసినారు. గత ప్రభుత్వం ఏదైతే బతుకమ్మ చీరల బకాయిల కోసం దాదాపు 300 పైచిలకు కోట్ల రూపాయల బకాయి ఉన్నదో ఆ డబ్బంతా కూడా చెల్లించాలని, అట్లనే 50% విద్యుత్ కి సంబంధించినటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ కూడా కంపల్సరీ కార్మికులందరికీ కూడా ఇవ్వాలి, శాశ్వత ప్రాతిపదికన పని కూడా కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ చేసేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీగా మేము కూడా గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ 6 నెలల కాలం నుంచి కూడా నేతన్నల కోసం అండగా నిలబడ్డాం. ఎన్నడూ లేని విధంగా మళ్ళొకసారి ఈ 6 నెలల కాలంలో దాదాపు 10-15 మంది నేతన్నలు ఆత్మహత్య కూడా చేసుకొని చనిపోవటం జరిగింది. కాబట్టి నిజంగా మనసుంటే మార్గం ఉంటది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక టెక్స్టైల్ పార్క్ ని ఇస్తే అది వరంగల్ కి పంపించారే తప్ప సిరిసిల్లకి కావాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ముఖ్యమంత్రి గారి కొడుకుగా ఉండి కూడా ఏనాడు కూడా ఒక్క లేఖ కూడా సిరిసిల్ల కోసం రాయలేదు. గతంలో సిరిసిల్లకు వచ్చినటువంటి టెక్స్టైల్ పార్క్ కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ లో వస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని 70% ఖరాబ్ అయ్యేలాగా చేస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయంత 30% కూడా పోయి టెక్స్టైల్ పార్క్ మొత్తంగా మూతపడేటువంటి పరిస్థితి అయింది. కాబట్టి ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే బతుకమ్మ చీరల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా మీరు పూర్తిగా చెల్లించండి నేత కార్మికులకు. రెండోది విద్యుత్ సబ్సిడీ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇవ్వాలా, శాశ్వత ప్రాతిపదికన ఒక ఉపాధి కల్పించేటటువంటి దిశగా మీరు ఒక టీం ని వేసి దానికి సంబంధించిన ఒక ప్రణాళికబద్ధంగా ఆ పని కల్పించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మనకు ఆసాములు. సో కార్మికుల కోసం మరి మీరేం చేస్తారంటే, చాలా మందికి అయితే సబ్సిడీ పైసలు కూడా రాలేవు. ఇప్పుడు ముందు కూడా చాలా పండుగలు ఉన్నాయి, మేము రోడ్డును పడే పరిస్థితి ఉంది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి అయితే ఇప్పుడు ఇందాక మనల్ని అడిగారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే గతంలో 10 సంవత్సరాల కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితిలో ఏంటంటే ఆసాములు బతుకుతుండే, వాళ్ళతోటి కార్మికులు కూడా బతుకుతుండే. దాదాపు ఒక 70-80 మంది వ్యాపారస్తులే ఇక్కడ ఉంటుండే. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమైపోయింది అని అంటే వాళ్ళందరినీ కూడా కార్మికులను చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక 7-8 మంది చేతిలో మొత్తము హస్తగతం అయిపోయింది వ్యాపారం అంతా కూడా. సో ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్ గా పోయి ఆర్డర్స్ తీసుకొని మళ్ళా వ్యాపారస్తులుగా ఎదగడానికి చాలా సమయం పడుతుంది. అంటే ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి మిషనరీని కూడా బతుకమ్మ చీరల కోసము దాన్ని మొత్తము మార్చి దానికి ఇవాళ మళ్ళీ పోయి వాళ్ళు ఇంకొక ప్రొడక్షన్ చేయాలి అంటే కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ని, మిషనరీని కూడా, వాళ్ళ సాంచాలను కూడా మళ్ళీ సైజు మార్చుకోవాలి అంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి గతంలో లాగా ఇక్కడ సైజింగ్ పరిశ్రమను, గతంలో లాగా ఇక్కడ డైయింగ్ పరిశ్రమను, గతంలో లాగా ఎక్కడికైనా కూడా వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకునేటువంటి పరిస్థితిని కూడా పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్స్ కి సంబంధించి అయినా, హాస్పిటల్ బెడ్షీట్స్ కి సంబంధించి అయినా, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్స్ అయినా, స్కూల్ యూనిఫామ్స్ అయినా, గవర్నమెంట్ కి ఏదైతే నీడ్ ఉంటుందో ఆ నీడ్ అంతా కూడా ఇక్కడ నుంచి మంచి క్వాలిటీ బట్ట వస్తుంది. కాబట్టి ఆ ఆర్డర్స్ అన్ని కూడా సిరిసిల్ల లాంటి ప్రాంతానికి ఇచ్చి వాళ్ళందరినీ కూడా బాగు చేయాలి, వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలనేది మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. సో ఇప్పుడు మనతో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు మనతో పాటు కూడా ఉన్నారు. ఒకసారి మనం వారిని అడుగుదాము. హలో సార్, నమస్తే సార్, మీ పేరు సార్? నమస్కారం, నేను నాగుల శ్రీనివాస్, సిరిసిల్ల బీజేపీ పట్టణ అధ్యక్షుడు.
సిరిసిల్లలో ముఖ్యంగా వస్త్ర వ్యాపారము గత 10 సంవత్సరాల క్రితం అందరూ యజమానులు ఆసాములు కలిసి అందరూ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునేది. నడుస్తున్న క్రమంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్లకు వచ్చి నేను దీనికి శాశ్వత ఉపాధి చూపెడతా అని చెప్పి బతుకమ్మ చీరలను తీసుకొచ్చి నడిపిస్తున్న కాటన్ భీములను పాలిస్టర్ భీములు గోయించి కంపల్సరీ బతుకమ్మ చీరలు నేయాలని చెప్పి అందరి చేత బతుకమ్మ చీరలు కట్టించిండు. ఈ బతుకమ్మ చీరలు అనేది కేవలం 3 నుంచి 4 నెలలు మాత్రమే ఇక్కడ వర్క్ నడుస్తుంది. మిగతా కాలంలో ఎలాంటి వర్క్ ఉండట్లేదు. ఈ ఇబ్బందులను దాటడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్వీఎం స్కూల్ యూనిఫామ్ కూడా ఇక్కడ సిరిసిల్లకు తెలంగాణకు సంబంధించింది మొత్తం ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణది కాకుండా పక్క రాష్ట్రాలది కూడా కావాలనేది మా ప్రస్తుత డిమాండ్. మళ్ళీ అలాగే ఇక్కడున్న వ్యవస్థ బాగుపడాలంటే దీనికి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, మెయింటెనెన్స్ పెరిగింది. కాబట్టి ఉచిత విద్యుత్ వ్యవసాయ రంగానికి ఎట్లయితే ఉచిత విద్యుత్ ఇస్తుండ్రో చేనేతకు భారతదేశంలో వ్యవసాయం తర్వాత రెండవది ఈ టెక్స్టైల్ పరిశ్రమ. ఈ పరిశ్రమకు కూడా పూర్తి స్థాయి అన్ని అనుబంధ పవర్లూమ్ పరిశ్రమకు అనుబంధ పరిశ్రమలన్నిటికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఇది ఇక్కడ కంపల్సరీ ఉచిత విద్యుత్ లేనిది ఈ పరిశ్రమ మనుగడనే సాగించలేదు. ఈ పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే కంపల్సరీ ఉచిత విద్యుత్ కావాలి. అలాగే దీనికి బతుకమ్మ చీరలది బకాయిలు యజమానులు మళ్ళీ వ్యాపారం చేయాలంటే పెట్టుబడి మొత్తం గవర్నమెంట్ దగ్గర ఆగిపోయి ఉన్నది. దాన్ని ఏక మొత్తంలో సింగిల్ పేమెంట్ గా మొత్తము ఒకటేసారి యజమానులకు డబ్బులు పేమెంట్ చేయాలి. వర్కర్లకు రావాల్సిన 10% సబ్సిడీ ఏదైతే యారం సబ్సిడీ ఉందో అది వెంటనే చెల్లించాలి. షెడ్లు కట్టి పెట్టిర్రు గత ప్రభుత్వం, వర్కర్లను ఓనర్లను చేస్తాము మంచి ప్రోగ్రాం తీసుకొస్తున్నామని. అది షెడ్లకే పరిమితమైంది. అలా ఒకే ఒక పవర్లూమ్ బిగించిర్రు, నమూనా చూపెడుతుర్రు, కానీ ఇప్పటి వరకు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు, వాళ్లకు పవర్లూములు ఇవ్వలేదు. ఎంబడే తొందరలో ఇక్కడ ఉన్న కార్మికులకు ఎంపిక చేసి వాళ్లకు పవర్లూములు కేటాయించాలి, వర్కర్ను ఓనర్ను చేయాలి, ఈ డబ్బులు ప్రకటించాలి. దీనికి అన్ని నడవాలి, వ్యవస్థ నడవాలంటే విద్యుత్ కంపల్సరీ. ఉచిత విద్యుత్ ఇస్తే ఇవన్నీ పూర్తి స్థాయిలో జరుగుతాయి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. మాట్లాడడానికి ఆడే ప్రవీందర్ గారు కూడా ఉన్నారు. సార్ మనం వారిని కూడా అడుగుదాం. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అమ్మా. చెప్పండి. ఈరోజు అంటే మేము మొన్ననే ఈ ఉచిత విద్యుత్ కొరకు అంటే ఈ వస్త్ర పరిశ్రమ ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకరోజు దీక్ష చేయడం జరిగింది. అయితే వీళ్ళు కూడా చాలా ఒక పెద్ద ఆలోచన చేసి మొత్తం సిరిసిల్ల టౌన్ లో ఉన్నటువంటి పరిశ్రమదారులు అందరూ అంటే సైజింగ్ ఉంది, యారన్ ఉంది, అదే రకంగా డైయింగ్ ఉంది, వస్త్ర పరిశ్రమల్లో పాలిస్టర్ వాళ్ళు ఉన్నారు, కాటన్ వాళ్ళు ఉన్నారు, అదే రకంగా ఇటు కార్మిక వర్గం ఉంది. వీళ్ళందరూ కలిస్తేనే ఒక వ్యవస్థ ఇది. యారన్ నుంచి స్టార్ట్ అయిందంటే మళ్ళీ గుడ్డ తయారయ్యి డైయింగ్ అయ్యి వివిధ దశల్లో మార్పులు చెంది అక్కడికి వెళ్ళేదాకా కూడా ఈ వ్యవస్థ నడుస్తూ ఉంటది. ఈ వస్త్ర పరిశ్రమ సంక్షోభం వల్ల మొత్తానికైతే పరిశ్రమ కుదేలైంది. ముఖ్యంగా గోరు చుట్టపై రోకల్ పోటు అంటాం చూడు మనం, ఆ రకంగా మాకు ఇప్పటికే తిప్పలు ఉన్నది. ఏదో రకంగా మా పరిశ్రమను ఇంత ఆర్డర్ ఇచ్చి ప్రభుత్వం ఆర్డర్ ఆర్వీఎం తో పాటు ఇంకేదాన్ని ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అనే క్రమంలో మేముంటే ఈ సెస్ వాళ్ళు 2-3 మీటర్లు కలిపి ఒకటేసారి అందులో క్లబ్ చేసి అనుకోకుండా, ఇది అసలు అది సరైన విధానమే కాదు. మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు, కానీ అన్ని కలిపి 30,000, 50,000, 60,000 ఈ రకంగా మాకు బిల్లు కట్టమని చెప్తే వాళ్ళు భయానికి తాళాలు వేసుకొని కూర్చున్నటువంటి వ్యవస్థ ఇప్పుడు చాలా. ఇప్పటికే 28,000 మరం మగ్గాలల్లో ఒక 6-7 మగ్గాలను తుక్కు కింద పలగొట్టి అమ్ముకున్నారు. అంటే మిగతా కొన్ని మొగ్గాలు అవసాన దశ నుండి ఏదన్నా నడుపుదామా అనే ఒక ఆలోచన చేస్తా ఉంటే ఈ పులి మీద పుట్రలాగా ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు మొత్తానికైతే సర్వనాశనం చేసింది వీళ్ళను. అప్పటికే కొద్దిమంది యజమానులకు నోటీసులు ఇచ్చి మీది కేటగిరీ అది కాదు, మీరు హెచ్టీ లైన్లకు వచ్చిర్రు, మీరు 10 లక్షలు కట్టుర్రి, 20 లక్షలు కట్టుర్రి, 5 లక్షలు కట్టుర్రు అని ఇస్తే వాళ్ళు అప్పటికే తాళాలు వేసుకున్నారు. ఈ రకంగా ఒక క్రమం లేని పద్ధతి లేని ఒక పద్ధతిని అవలంబించి ఏదో రకంగా ఈ పరిశ్రమను నాశనం చేయాలనే ఉద్దేశమే కనిపిస్తుంది తప్ప దీనికి ఏమైనా చేయుతనిచ్చి ముందరు తీసుకెళ్లాలనే ఉద్దేశం మాత్రం కనిపిస్తలేదు. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి. అయితే మేము ఏం చెప్పినామంటే ఒక 5 సంవత్సరాల పాటు ఈ ఉచిత విద్యుత్ ఏతుందో ఒక 5 ఏళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు. ఒక మండలంలో దాదాపు ఇన్ని వెళ్తాయి. ఒక మండలంలో చూసుకుంటే ఇన్ని కనెక్షన్లు అయితే ఒక 5,000 ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఒక మండలంలో ఒక్కొక్క రైతుకు 5 ఎకరాలు ఉంటే 2 బోర్లు ఉన్నాయి, 3 బోర్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. నిన్నగాక మొన్ననే 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నారు.
అదే రకంగా 15,000 వాళ్ళకు రైతు భరోసా కింద ఇస్తా ఉన్నారు. సరే, రైతు మనకు అవసరం, ఎందుకంటే ప్రాణాన్ని కాపాడేది రైతు అయితే మానాన్ని కాపాడేది నేతన్న. కాబట్టి ఇవి రెండు కళ్ళ లాంటివి. కాబట్టి ఒక 5 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే మిగతా రాష్ట్రాలతో పోటీ పడి ఏదో ఒక రకంగా మేము నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరే పోయిన ప్రభుత్వం ఏం చేసింది, ఈ పాలిస్టర్ చీరలను తీసుకొచ్చి అసలు ఒక సంవత్సరంలో కొద్ది మంది కట్టిర్రు. తర్వాత 6-7 సంవత్సరాలు అయితే ఏ మహిళ కూడా ఈ బతుకమ్మ చీరలు కట్టలేదనేది అందరికి తెలుసు. కానీ కట్టని చీరను తయారు చేసి అది కూడా బలవంతంగా, అంతకుముందు కాటన్ నడిచే భీములు ఏవైతున్నాయో వాటిని బలవంతంగా అప్పుడు వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ గారు వచ్చినప్పుడు మొత్తం కత్తి పట్టి కోసి ఆ భీములను పక్కకు పెట్టించి ఈ బతుకమ్మ చీరలు నేయించిన క్రమంలో ఒక మెసేజ్ ఏమైందంటే, సిరిసిల్ల పరిశ్రమలలో బతుకమ్మ చీరలే తయారు చేసి అమ్ముతారు, వాళ్ళ ప్రభుత్వానికి అదే ఆర్డర్ నేసిస్తారు. కాబట్టి ఇక మనం సిరిసిల్లకు పోయి అక్కడ ఏది కొనుక్కునేటువంటి అవసరం లేదన్నటువంటి మిగతా, అంటే అంతకుముందు మేము ఆంధ్ర గాని, మహారాష్ట్ర గాని, ఛత్తీస్గఢ్ గాని, ఒరిస్సా గాని, కొద్దిమంది తమిళనాడు కూడా ఇక్కడ తయారైన గుడ్డను మనం అమ్మినాం. ఎందుకంటే నేను ఒక యజమానిగా వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిదారుగా మాట్లాడుతున్నాను. నేను అది ఏదైతుందో ఈ సిరిసిల్ల వాళ్ళకి ఇది మనకు తయారు చేసి ఇయ్యరు అన్న విషయం వాళ్ళకి అవగతం అయిన తర్వాత, ఆ సప్లై బంద్ అయిన తర్వాత వాళ్ళందరూ మాలేగాం, మిచ్చల్ కరంజ్ అట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఏదైతే ఇక్కడ ఇంతకు ముందు తయారైనటువంటి ఏదైతే గుడ్డ ఉందో, పాలిస్టర్ కావచ్చు, కాటన్ కావచ్చు, ఇతర స్టేట్ల నుంచి వాళ్ళు సప్లై చేసుకుని అక్కడ ఏదైతే ఈ ఉత్పత్తి ఉందో వాళ్ళు అక్కడ సెటిల్ చేసుకున్నారు. తర్వాత మాకు ఇక దారి లేకుండా అయిపోయింది. ఇటు బతుకమ్మ చీరల మూసుకపోయింది. మేము మళ్ళీ పాత పద్ధతిలో పోయి ఏదైనా వ్యాపారం చేద్దామంటే అది మూసుకపోయింది. అటు ఇటు గతి లేని పరిస్థితులలో, ఎటుగాని పరిస్థితుల్లో ఇప్పుడు పరిశ్రమ ఉన్నది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ ఒక 5 సంవత్సరాలు ఉచిత విద్యుత్ ఇచ్చి నిరంతరాయంగా ఏదైనా ఒక క్వాలిటీ, ఇప్పుడు ఆర్జీఎంతో పాటు ఇంకేదైనా కాటన్ చీరలు ఇస్తే, ఏదైనా లంగాలు ఇస్తే కొన్ని తాత్కాలికంగా ఈ పరిశ్రమ నిలుదొక్కోవడానికి అవకాశం ఉంటుందని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. అదే రకంగా ఇప్పుడు ఏదైతే బకాయిలు మిగిలిన వెంబడి విడుదల చేయాలి. ఈ మన సబ్సిడీ, యార్డన్ సబ్సిడీ అది ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఈ వర్కౌట్ ఓనర్ అక్కడనే మిగిలిపోయింది. వర్కౌట్ ఓనర్ మాట్లాడేదాన్ని కూడా నాకు ఒక సంశయం వస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆసాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నపాటి యజమానులే, వాళ్ళే ఇప్పుడు కూలి కోసం, అంటే ఉన్న రూమ్లు అమ్ముకొని కార్మికులుగా తయారయ్యారు. ఆ కార్మికులకు పని అంటే ఓనరే వర్కర్ అయ్యిండు. ఇప్పుడు వర్కర్ టు ఓనర్ చేయాలంటే మీరు ఎంత పెద్దగా ఆలోచించాలని ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఆలోచన ఏదైతుందో మంచిదే కావచ్చు, కానీ అమలు పరిచే విధానంలో మీరు ఇప్పుడే ఈ రకంగా చేస్తే మరి ఎట్లయితాడు అనేటువంటి ఒక సంశయం. కాబట్టి తప్పకుండా ఇవన్నీ క్రోడీకరించి, మరి మా పెద్దలు ఉన్నారు ఇక్కడ, వస్త్రోత్పత్తిదారుల సంఘం మన అధ్యక్షులు తాటివం దామోదర్ ఉన్నారు, మన కట్టెగోలు లక్ష్మీనారాయణ ఉన్నారు, ఇక్కడ భాస్కర్ గారు ఉన్నారు, అటు చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరినీ కలిసి కట్టుగా ఒక అభిప్రాయాన్ని సేకరించి ఒక మధ్య మార్గంగా ఒక మంచి ఒక తోవ తీస్తే ఈ పరిశ్రమ ముందడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశలో ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిరిసిల్ల సంఘం ఆసాముల అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారండి. సో ఒకసారి మన వారితో కూడా మాట్లాడతాం. హలో సార్, నమస్తే. మీ పేరు సార్? నా పేరు సిరిసిల్ల రవీందర్, ఆసాంల సంఘం అధ్యక్షుడిని. గత 8 నెలల సంది ఇక్కడ మొత్తానికి ఉపాధి లేదు. ఆసాంలకు ఉపాధి లేకనే రోడ్డు పడే పరిస్థితికి వచ్చింది. రోడ్డు పడ్డం ఆల్రెడీ. అది 8 నెలల సంది కదా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మంత్రులు గాని మా సమస్యల మీద ఎన్నో రకాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక కలెక్టర్ గారి దగ్గర సుధా, మేము అధికారుల దగ్గర సుధా మా గోడు వినిపించుకోవడం జరిగింది. అయినా కానీ ఇంతవరకు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. ఎవరే కానీ చూస్తాం అని అంటూ తప్పితే ఏనాడు సుధా గట్టిగా పట్టించుకొని చేసే పాపన పోలేదు. ఈ 8 నెలల సంది ఎన్ని వివిధ రకాల నిరసనలతోటి గవర్నమెంట్ చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలేరు. ఏమన్నా అంటే మీరు మాకు ఓట్లు లేదు, మేము మీకు చేయమన్న లెక్కల ధోరణి లోకల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మా సమస్యను తొందరగా పరిష్కరించి మాకు పెయిన్ గవర్నమెంట్ ఏ రకంగా బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చిందో ఆ రకంగా మీరు జనతా చీరల ఆర్డర్ ఇచ్చి మాకు 10 కోట్ల మీటర్ ఆర్డర్ ఇస్తేనే మాకు ఏమైనా మేము బయటపడతాం. ఇవాళ 13 లక్షల మీటర్లు పట్టించి 3 నెలలు ఉపాధి ఇచ్చినామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇవాళ సిరిసిల్ల కాడ 20,000 మొక్కల మీద ఒక్కో రోజు ప్రొడక్షన్ 15 లక్షల మీటర్లు, ఇవాళ 13 లక్షలు ఇచ్చి 3 నెలలు నేను ఉపాధి ఇచ్చిన అని చెప్పి అంటే అది కరెక్ట్ గానే కాదు. అధికారులకు తెలుసు, కానీ మభ్యపెట్టే ధోరణి లోపల వాళ్ళు మాట్లాడుతారు. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇవాళ మళ్ళా మూలి వెనక మీద తాటిగా పడ్డట్టు కరెంటు సమస్య కూడా పెద్ద ఎత్తున మా మీద జరగడం జరిగింది. ఇవాళ 2016 నుంచి 2023 దాకా ఇవాళ కరెంటు మేము బిల్లు కట్టుకుంటూ వచ్చినాం. వాళ్ళు ఏమంటారు, మేము సబ్సిడీతో బిల్లు 2 మూలాలు కట్టుకుంటూ వచ్చినాం. అయినా కానీ మళ్ళీ 2016 నుంచి 2023 దాకా మీరు సబ్సిడీ లేకుండా బిల్లు కట్టాలి, మిగతా సుధా మీరు ఇన్ని లక్షల మీటర్ బిల్లు వచ్చిందని చెప్పి 2016 నుంచి 2023 దాకా మాకు బిల్లు కొట్టి చేతిలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సమస్యను మేము ఏనాడు సుధా అనుకోలేదు ఈ రకంగా మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతారని. కాబట్టి మా ఆస్తుల మీద
మా జాగలు అమ్మినా, మా షెడ్యూల్ అమ్మినా, మా సాధ్యాలు అమ్మినా, ఏ కోసాన్ని అమ్మినా కానీ ఈ బిల్లు కట్టలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి గవర్నమెంటే ఈ సమస్య మీద తొందరగా పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఇన్ని రోజులు బట్టి ఎన్ని దఫాలుగా మేము నిరసన ద్వారా తెలియజేసిన వినకపోవడం వలన ఈ రోజు సమస్యను గవర్నమెంట్ దగ్గరికి పోవాలనే ఉద్దేశంతో ఇవాళ రిలే నిరాదీక్షలు మొదలుపెట్టడం జరిగింది. ఈ రిలే నిరాదీక్షలు పెట్టడం కాబట్టి ఇకనైనా మీరు స్పందించి ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇవాళ సోమవారం బుధవారం నాడు సిరిసిల్ల బంద్ పోతున్నాం. అదే 20వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఇకనైనా తొందరగా స్పందించి మా సమస్యను పరిష్కారం చేసేదిగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మా ఆసాంలకు 10 HP వరకు ఉచిత కరెంటు మరియు 10 తర్వాత ఉన్న వాటికి సబ్సిడీ తోటి బిల్లు కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది ఉన్న బకాయిలు అన్నారు. అసలు అంటే వాళ్ళు చేసుకున్న బకాయిలు చేసి పెట్టారు. ఆ బకాయిల చేత మేము కట్టాం. కాబట్టి మాకు 2 మీటర్ల మందం సబ్సిడీ మరియు 2 మీటర్ తర్వాత 2 మీటర్ల మందం ఫ్రీ కరెంటు, 2 మీటర్ తర్వాత సబ్సిడీ తోటి ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే మాకు ఉపాధి తొందరగా ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా మేము బయటపడతాం. ఇవాళ రోడ్డు మీద పరిస్థితి వచ్చింది. పిల్లల్ని చదువుకోలేని పరిస్థితులు ఉన్నాం. మా పరిస్థితులు అయితే స్థితిగతులు అయితే బాగా అధ్వానంగా తయారైనాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గం గవర్నమెంట్ తొందరగా ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు మండల్ రాజు. నేను ఆసాంలో సమన్వయ కమిటీ సెక్రటరీని. మేడం, ఇక్కడ మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. సిరిసిల్లాలో గత 8 మాసాల నుంచి ఉపాధి కోసం, అదే విధంగా కరెంటు సమస్యతో సిరిసిల్ల కొట్టుమిట్టాడుతూ ఉంది. ఏదైతే ప్రభుత్వం ఉందో సిరిసిల్ల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు కావచ్చు, ఇంకా రకరకాల ప్రభుత్వ ఆర్డర్లు కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్డర్లు కావచ్చు ప్రతి ఒక్కరి కూడా నిలిపివేసి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ప్రభుత్వం కరెంటు సమస్య ఒకటి విధిబండిగా తయారైంది. దాన్ని కూడా పరిష్కరించగా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేటువంటి విషయాన్ని ఈ మీడియా ముఖంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా సిరిసిల్లాలో గత 8 మాసాల నుంచి ఉపాధి లేక నేత కార్మికులు 12 మంది తనువు చాలించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ 35,000 కోట్ల రూపాయలు రైతాంగానికి అందించినటువంటి ప్రభుత్వం సిరిసిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికుల కోసం ఒక 350 కోట్లు 400 కోట్లు కేటాయించిన పరిస్థితి ఉంది. అదే విధంగా బ్యాక్ బిల్లింగ్ పేరుతో సిరిసిల్లాల 25-22 కోట్ల రూపాయలు సిరిసిల్లాల నేతన్నల మీద ప్రభుత్వం కరెంటు పేరుతో విధించడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేసి, అదే విధంగా గత ప్రభుత్వం ఏదైతే బతుకమ్మ చీరలు ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు ఈ ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరలు కావచ్చు, జనతా చీరలు కావచ్చు, నేతన్నను ఆదుకోవడానికి, ఇవాళ రైతాంగానికి ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు పెట్టింది. ఉచిత కరెంటే కావచ్చు, అదే విధంగా రైతు బంధు కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి స్కీములు పెట్టి రైతులను ఆదుకుంటుంది. అదే విధంగా ఇవాళ నేతన్న కూడా రైతాంగం తర్వాత అతిపెద్ద ఏదైతే వ్యవస్థ ఉందో అది నేతన్న మానం కాపాడేటువంటి నేతన్న గురించి ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదైతే సమస్యలు ఉన్నాయో కరెంటు సమస్య ఇది చిన్న సమస్య. గత వారం రోజుల కిందనే ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు రైతాంగానికి మాఫీ చేసినామని చెప్పేసి సంబరాలు చేసుకున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల అంతర్భాగమే. ఆ అంతర్భాగంలో ఉన్నటువంటి సిరిసిల్లాలో సమస్యలతో వలయంలో సిరిసిల్ల నేతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు. అది ప్రభుత్వానికి కనబడతలేదా? చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సిరిసిల్ల నేతన్నలను అది వాళ్ళకి ఎంటుకతో సమానం ఈ సమస్య 22 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి బకాయి బ్యాక్ బిల్లింగ్ దాన్ని మాఫీ చేసి, అదే విధంగా సంవత్సరానికి వార్షిక బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు కనుక సిరిసిల్ల కేటాయించినట్లయితే సిరిసిల్ల నేతన్నల బతుకులు బాగుంటాయి, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. అదే విధంగా మేము కూడా సిరిసిల్లాలో ప్రభుత్వానికి ఓటేస్తేనే ప్రభుత్వం గద్దెనెక్కింది కాబట్టి ఆ విషయాన్ని విస్మరించొద్దని చెప్పేసి మరొకసారి మేము మీడియా ముందు మేము మీడియా పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా సిరిసిల్లాలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, ఆసాములు కావచ్చు, అదే విధంగా యజమానులు కావచ్చు, అన్ని రంగాల సంఘాల నాయకులు కూడా జేఏసీగా ఏర్పడి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడానికి మేము సన్నద్ధమై ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించి మా గురించి ఇట్లా ఆలోచించినట్లయితే 26వ తారీఖు నాడు పెద్ద స్థాయిలో సిరిసిల్ల మొత్తంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం రేతన్న కార్మికులతోని మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుండి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఒకటే ప్రజా పాలకులుగా ఉన్నారు, ఏదైతే ఉందో ప్రజల సమస్య తీర్చడానికి పక్షపాత ధోరణితో రాజకీయ కక్షతోని ఒక ఊరిని వల్లకాటు చేసే విధంగా మీరు ఆలోచించద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా నేతన్నలకు మరో అవకాశం ఏంటంటే చేనేత జౌళి శాఖ నుండి మనకి ఏదైతే యారన్ డిపో, నూలు డిపో ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ నూలు డిపో కూడా ఖచ్చితంగా సిరిసిల్ల నుంచి ఏర్పాటు చేస్తే మా దగ్గర డబ్బు లేకున్నా కూడా మా ఆసాంలు ఆర్థిక పురోగతి, ఆర్థిక పరిపుష్టి పొందడానికి మీరు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాకముందు కనుక మీరు స్పందించకపోతే
సిరిసిల్ల లోపల తెలంగాణ రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశాన్ని జరపకుండా 119 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో నిర్బంధించేటువంటి చర్యకు పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ స్టేజ్ నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మీ పేరు సార్? మన పరిసరం తంగలపల్లి ఆసామ సంఘం అధ్యక్షుడు. చెప్పండి, ఈ రోజు ముఖ్యంగా నీల నిరాహార దీక్ష అయితే ఇక్కడ చేపట్టారు. ఆ సందర్భంగా మరి మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? అయితే గత 6 నెలల క్రితం మేము ఈ సమస్య గురించి ప్రభుత్వానికి నివేదికలు పంపినాం. తుమ్మల నాగేశ్వరరావును కూడా కలిసినాం, శైలజ మేడంను కలిసినాం. అయితే గతంలో చీరలు ఇచ్చి ఆ చీరలు ఒకసారి బంద్ చేసే వరకు వాళ్ళకు సీట్లకు వచ్చే యజమానులకు వచ్చే బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి అప్పుడు కొట్లాడితే వాళ్ళు ఒక 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చిర్రు. తర్వాత కొంత పెండింగ్ లో ఉంది. కాకపోతే ఇక్కడ సెట్లు వ్యాపారం సరిగా నడతలేదని చెప్పి ఇక్కడ ఆసాములు భీములు ఇవ్వడం పనిచేసారు. దానివల్ల ఆసాములు అటు కార్మికులు ఇద్దరు నష్టపోతున్నారు. గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పనులు లేకపోతే 35 కిలోల బియ్యం కూడా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెసే. ఇప్పుడు ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెసే. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మాపై ఒకసారి కన్ను వేసి ఈ సమస్యను పరిష్కరించాలి. ముఖ్యంగా కరెంటు సమస్య ఎక్కువ ఉన్నది. ఈ కరెంటు సమస్య ఏంటంటే గతంలో సబ్సిడీ కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలని మేము కోరినాం. కాకపోతే 2 మీటర్లకు పరిమితం చేసి మిగతా సాంఖ్యాలన్నీ బంద్ పెట్టాలని చెప్పే వరకు ఎక్కువ మందికి ఒక 2000 మందికి 3 మీటర్ల చొప్పున కరెంటులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర 1000 మంది పనిచేస్తారు. వాళ్ళ ఉపాధి కోల్పోతుంది. కాబట్టి ఈ కరెంటు సబ్సిడీ ఇలాగే కొనసాగించి ఉచిత కరెంటు కాకపోయినా గతంలో ఇచ్చిన మాదిరిగా ఈ కరెంటును యథావిధిగా కొనసాగిస్తే పరిశ్రమ ముందుకుపోతుంది. కాకపోతే గవర్నమెంట్ ఆర్డర్లు కూడా గతంలో చీరలు ఇచ్చారు. చీరలు కాకుండా ఇంకా వేరే చేనేత దోతులో లేకపోతే చేనేత చీరలో జనతా చీరలో అని గతంలో రామారావు ఉన్నప్పుడు పెట్టిన పథకాలు ఉన్నాయి. ధోతి చీర అని చెప్పి రేషన్ కార్డు ద్వారా ఇవి పంపిణీ చేసినట్టయితే ఇక్కడ ఉపాధి కలుగుతుంది. మళ్ళీ స్కూల్ పిల్లల రేసులకు కూడా మనం చేసినట్టయితే ప్రభుత్వంకు మంచి పేరు వస్తుంది, మాకు కూడా ఉపాధి కలుగుతుంది. కాబట్టి దయచేసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ముఖ్యంగా కరెంటు సమస్య బాగా పెద్దదై కూర్చున్నది. యజమానులు మొత్తం బంద్ పెట్టిరు. ఇవాళ 10 మంది నేత కార్మికులు బలైపోయారు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో నేత కార్మికులు చనిపోతురానే రాజశేఖర రెడ్డి గారు 35 కిలోల బియ్యం చేసిండు. ఆ తర్వాత కొంత బంద్ అయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత చీరలు తెచ్చిండు. చీరలు తెచ్చి ఒక తప్పు చేసిండు ఏంటంటే పని రానులకు కూడా అదే చీరలు ఇచ్చే వరకు వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు చీరల పని అందరికి రాదు, దానివల్ల చీరల వాళ్ళు నష్టపోయారు. ఆ తర్వాత పింజర్ తెచ్చారు. పింజర్ తెచ్చే వరకు ఇంకా పని రాదు. డిజైన్ వాడాలంటే అందరికి కార్మికుల పని రాదు. నైపుణ్యం లేకపోవడం వల్ల వాళ్ళు కొంతమంది అమ్ముకున్నారు. 35,000 సాంఖ్యాల నుంచి ఇప్పుడు 25,000 సాంఖ్యాలకు వచ్చినాయి. ఇలాగే కొనసాగితే 20,000 కూడా ఉంటాయి. చేనేత పరిశ్రమ మొత్తం మూతపడే పరిస్థితి. కాబట్టి మీరు దయచేసి ఇదిని ఇమీడియట్ గా మాకు ఒక ఏడాదికి 400 కోట్లు 300 కోట్లు గత ప్రభుత్వం కేటాయించినట్టు కేటాయించి ఈ వ్యవస్థను మళ్ళీ బాగు చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కన్నతల్లి. ఆ కన్నతల్లిని ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంటదని నేను భావిస్తున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు మాపై దయ చూపండి. ఎందరికో ఎన్నో ఇస్తురు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తురు. మాకు కూడా ఉచిత విద్యుత్ కాకుండా ఈ సబ్సిడీ ఈ విధంగానైనా కొనసాగిస్తే మా పరిశ్రమ బాగుపడుతుందని నేను ఈ విధంగా తెలియజేస్తాను కదండి. ఖచ్చితంగా పవర్లు సమస్యల పైన క్లియర్ చేయకపోతే చెల్లో అసెంబ్లీ అని చెప్పేసి అయితే అంటున్నారు. ఖచ్చితంగా మాకు ఆర్ఎంస్ కూడా రావాలి, సో మాకు కరెంటు సబ్సిడీ కూడా రావాలి ఉచితంగా అని చెప్పేసి అయితే అంటున్నారు. చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మాకు పని కూడా లేదు, మేము అసలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పవర్లు సమస్యల పైన అయితే క్లియర్ చేయాలి. క్లియర్ చేయకపోతే మాత్రం 26th నాడైతే చెల్లో అసెంబ్లీ అయితే అంటున్నారు. సో కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.